అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారిని మిమ్మల్ని చునకలుగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడతారు. వారు వచ్చినా కూడా మీ దృష్టిని మాత్రం ఈ రోజు మీ వ్యాపారం పైన ఉంచకండి. ఈ రోజు కుటుంబంలో పరస్పర సహకారం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. దగ్గరి వ్యక్తుల పరిచయము మీకు కలుగుతుంది. ఉత్తమ సహకారం కూడా అందుతుంది. ఈ రోజు ఏదైనా కొనుగోళ్లను ఈ రోజు చేయడం ద్వారా అమ్మకం కూడా సాధ్యమవుతుంది. ఎక్కువ పొందాలనే కోరిక తొందరపాటు హాని కలిగిస్తుంది, గుర్తుంచుకోండి. అందువల్ల ఉన్న పరిస్థితుల్లోనే మీరు సంతృప్తి చెందడం ఆహ్లాదకరంగా మీకు ఉంటుంది. పిల్లల విద్య లేదా వృత్తి గురించి కొంత ఆందోళన ఉంటుంది, కానీ ఇది ఓపిక పట్టడానికి సమయము. వ్యాపార విషయాలపై చాలా బిజీగా ఉంటారు, కృషి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా సాధారణమవుతుంది. మార్కెటింగ్ వ్యాపారం గురించి అవకాశాన్ని పొందవచ్చు. కార్యాలయంలో తక్కువ పని నుండి ఉపశమనం ఉంటుంది. పెళ్లి కాని సభ్యుని నుంచి మంచి సంబంధం అయితే రావచ్చు. ప్రేమ భాగస్వామి ఈ రోజు మీకు ఆరోగ్యంగా ఉంటారు. ఆహారాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శక్తివంతమైన రోజు అవుతుంది. ఈ సమయంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు జాగ్రత్తగా ఉండాలి. పాత అనుభవాలను పరిగణలోనికి తీసుకోవడం ద్వారా ప్రస్తుత నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మార్పులు పెట్టాల్సి ఉంటుంది. మీ మార్పుల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే వైఫల్యానికి భయపడడం వల్ల నిర్ణయం తప్పు కావచ్చు. ముఖ్యమైన అవకాశాలు చూడవచ్చు. సందర్భాల్లో పనిచేయాలనే ఆశ కంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. కెరీర్ పరంగా ఆగ్రహం అలాగే ఉంటుంది, కానీ దానిని తొలగించడానికి కూడా ఇది మంచి మార్గాన్ని పొందగలుగుతారు. ప్రేమ సంబంధం ఆందోళన చెందుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యానికి సంబంధించి విషయాలు పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి ప్రయోజనం పొందుతారు. ఆదాయం నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం ఖర్చు పెరుగుతుంది. ఇక ప్రణాళికలు విఫలం కావచ్చు. సమయం నుండి మంచి సమయం ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వైవాహిక సంబంధాలు తీపిగా మారబోతున్నాయి. ఇక ఈ రోజు చూసినట్లయితే పరస్పర సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఏదైనా ఆస్తి సంబంధిత పని ఆపివేస్తే ఈ రోజు ఒక పరిష్కారం కనుగొనవచ్చు. బిజీ యొక్క సరైన ఫలితాలు కూడా కనుగొనబడతాయి. ఏదైనా దగ్గరి బంధువు కారణంగా ఈ రోజు డబ్బు యొక్క పరిస్థితి స్పృశించబడుతుంది. ఇతరుల సహాయం ఆశించే బదులు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి, లేకపోతే మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడవచ్చు. వ్యాపారంలో అదనపు పని కారణంగా మీరు కలత చెందుతారు. అయితే సిబ్బంది సాయంతో కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగ నిపుణుల పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. తరగతి గదులలో సంబంధాలు క్షీణించవచ్చు. పెద్ద కుటుంబ వ్యవస్థ నిర్వహించడంలో సహకారం మీ సంబంధాన్ని మరింత మధురంగా మరియు మంచిగా బలంగా చేస్తుంది. ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో విస్తరణ బిజీగా ఉన్నందున అలసట మరియు ఒత్తిడి ఉంటుంది. మీ విశ్రాంతి కోసం కొంతకాలం జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆరోగ్యం విషయంలో ప్లాన్ ప్రకారం చేసినట్లయితే మీకు సులభంగా అది పని నెరవేరుతుంది. మీ ప్రశంసలు అందుకుంటారు. దానివల్ల వైఖరి మారడం ప్రారంభమవుతుంది. పని కోసం అంకిత భావం అనేది మీలో పెరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. ప్రేమ విషయానికి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో దూరంగా ఉంటే మేలు. లక్కీ సంఖ్య 43. లక్కీ కలర్ అయితే మనీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.